పిప్పలాదుడు. పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని. జన్మించిన 5 ఏండల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు. మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కాని రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటం, ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్లాడు. నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న పిల్లవాడిని చూసి అతని పరిచయాన్ని అడిగాడు. నారదుడు, నువ్వు ఎవరు? అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నారదుడు, నీ తండ్రి ఎవరు? అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నారదుడు దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి వజ్రాయుధం రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. అబ్బాయి, మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి? నారదుడు, మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది. పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి? నారదుడు, శనిదేవుని మహాదశ. ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు. నారదుని నిష్క్రమణ తరువాత పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు బాల పిప్పలాదను వరం అడగమని కోరినప్పుడు పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు. అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు. శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు. కాని పిప్పలాదుడు సిద్ధంగా లేడు. బ్రహ్మదేవుడు 1 కాకుండా 2 వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది 2 వరాలను అడిగాడు. 1, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మరెవరూ నాలా అనాథ కాకూడదు. 2, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు. దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనిః చరతీయ శనైశ్చరః అంటే మెల్లగా నడిచేవాడు శనైశ్చరుడు అని. శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే. తరువాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.